హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బెంగళూరు మహారాజా ప్యాలెస్ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను గైస్. సో అంటే బెంగళూరులో మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ చూసాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి మేమైతే బెంగళూరు మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదంతా కూడా బెంగళూరు అనమాట. మనకి చాలా క్లౌడీగా వెదర్ అయితే సూపర్గా ఉంది గైస్. సో చూస్తున్నారు కదా, అసలు రెయిన్ పడేలాగా ఉందని చెప్పేసి నేనైతే ఫుల్గా వీడియోస్ అయితే తీసాను అనమాట. సో చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, అసలు బ్యూటిఫుల్ వెదర్ అనమాట. బెంగళూరు అసలు ఎప్పుడు వెళ్ళినా ఎనీ టైం కూల్గానే ఉంటుంది గైస్. సో ఈ టైం మాత్రం నాకు అసలు ఇంకా పర్ఫెక్ట్గా చాలా బాగా అనిపించింది అనమాట. సో నేనైతే నాకు వీలైన దగ్గరల్లా నేనైతే కవర్ చేశాను గైస్. సో చూడండి, ఇదైతే మనం మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అనమాట. సో మనమైతే వచ్చామన్నమాట. ఇదే మొత్తం మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ బెంగళూరులో ఉంటుంది. సో ఎక్కువగా బెంగళూరులో ఫంక్షన్ హాల్స్కి అన్నీ కూడా ప్యాలెస్ అయితే వాళ్ళు యాడ్ చేస్తారు నేమ్. ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్ ఉంటుంది కాబట్టి ఫంక్షన్ హాల్స్కి కూడా వాళ్ళు ప్యాలెస్ అనే పెడతారనమాట. సో ఇక్కడ ఇది ఫేమస్ అనమాట. బెంగళూరు మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అనేది చాలా ఫేమస్. సో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట చూద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే మేము మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చామండి బెంగళూరులో. సో మమ్మీ అయితే నేను పిక్ అయితే ఇక్కడ తీసుకున్నామన్నమాట. మేము పిక్స్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము. సో నేనైతే వీడియో కూడా షూట్ చేస్తున్నాను యూట్యూబ్ కోసం. సో చూడండి, ఇదంతా కూడా బెంగళూరు మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అనమాట. చాలా బాగుంటుంది గైస్. లాస్ట్ టైం కూడా మేము వచ్చాము ఇక్కడికి, చాలా బాగుంటుంది. నార్మల్గా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను అనమాట. సో ఆల్రెడీ మేము చూసాము ఇది ఫంక్షన్ హాల్ని. సో లాస్ట్ టైం 2 times వచ్చాము ఇక్కడికి. సో బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా చూసినట్టు ఉంటుంది అనేసి మీకైతే నేను బెంగళూరులో మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అయితే చూపిస్తున్నాను గైస్. సో చూడండి, బర్డ్స్తో అసలు లైటింగ్ డెకోర్ సూపర్గా ఉంటుంది. నైట్ టైం అయితే అసలు ఈ ఫంక్షన్ హాల్ ఇంకా కేక్ సూపర్గా ఉంటుంది గైస్. సో నాకు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే నైట్ మేము వేరే ప్లేస్ కవర్ చేసాం. సో ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం గైస్. చాలా బాగుంటుంది ఫంక్షన్ హాల్. సో డెకోర్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఇలా లైట్స్తో ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్లో కూడా కొంచెం డెకోర్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా లోపల చాలా స్పేసియస్గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఫంక్షన్ హాల్. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అసలు సీటింగ్ కెపాసిటీ అయితే అసలు సూపర్గా ఉంటుంది. ఇందులో అయితే మ్యారేజ్ చేసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది అనమాట. సో మా మ్యారేజ్ అయితే తులసి గార్డెన్ వరంగల్లో అయింది, కానీ నాకైతే అసలు ఇది చూసాకైతే ఈ ఫంక్షన్ హాల్లో మా మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అని అనిపించింది. సో చూద్దాం, నెక్స్ట్ ఇప్పుడు 9 years అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. సో చూద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యారేజ్ డే అయినా చేసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడైతే మమ్మీ అయితే లోపల ఇక్కడ పికాక్ది ఉంటే తీసుకుంది పిక్ అనమాట. సో బయట నుంచి బెంగళూరు మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంటుందండి. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మనకు అప్పుడు వెదర్ క్లౌడీగా ఉంది. సో బాగుందనమాట. మేము ఫ్యామిలీ అందరం వెళ్ళాము. సో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదంతా కూడా మహారాజా ప్యాలెస్ ఫంక్షన్ హాల్కి ముందు ఉంటుందండి. ఇది గార్డెన్ లాగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్స్ వీడియోస్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మేము కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ అయితే లంచ్ చేద్దామనేసి పక్కనే రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ఇది ఫేమస్ అండి, ఓన్లీ వెజ్జే ఉంటుంది ఇక్కడ. సో పునీత్ రాజ్కుమార్ గారి విగ్రహం అయితే ఉంటుంది ముందు. చాలా బాగుంటుంది హోటల్ ఇది. లాస్ట్ టైం కూడా ఇందులోకి వచ్చాము లంచ్కి. సో అందుకే ఈసారి కూడా వచ్చామన్నమాట లంచ్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంటుంది చూడండి. ఇది రెస్టారెంట్ పేరు రాజతాట్రి రాయల్ అనమాట. సో కన్నడ, సో బెంగళూరు స్పెషల్ అనమాట ఇది. చాలా బాగుంటుంది గైస్. సో ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఫేమస్ అనమాట రెస్టారెంట్ అనమాట. సో మేమైతే ఇక్కడ చాక్లెట్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, బెల్జియం చాక్లెట్ మిల్క్ షేక్. సో వచ్చిందనమాట. సో నేనైతే నాకు కుదిరినంత వరకు వీడియో తీశాను గైస్, ఎందుకంటే పిల్లలకి తినిపించాలి, ఎన్నో ఉంటాయి కదా. సో ఇదైతే మనకి పన్నీర్ ఒకటి పన్నీర్ క్రిస్పీ ఫ్రై పెట్టాము ఆర్డరు. సో ఇదైతే శాండ్విచ్ అనమాట, చీజ్ శాండ్విచ్. సో రెస్టారెంట్ అంతా కూడా గోల్డిష్ కలర్లో ఉంటుంది గైస్, సూపర్గా ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఫేమస్. సో చూడండి టీవీలో కూడా వాళ్ళది రెస్టారెంట్కి సంబంధించిన బ్యాంక్ హాల్ది అవన్నీ కూడా మనకి అడ్వర్టైజ్ లాగా అలా చేస్తారనమాట. సో చూడండి అంబియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. మేము ఇక్కడ పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము గైస్. సో మీకు అదే నేను పిక్ అయితే పెడుతున్నాను ఇక్కడ. సో నేనైతే పిక్స్ అయితే దిగాను, మమ్మీది కూడా దిగింది ఇక్కడ పిక్స్. సో పిల్లల్ని కూడా తీసాము. సో ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా క్యూట్గా, అందుకే తీసాను వీడియో. సో ఇది అయితే
మొత్తం రెస్టారెంట్ యాంబియన్స్ అనమాట. సూపర్గా ఉంటుంది గైస్. సో ఫొటోస్ కూడా చాలా సూపర్గా వచ్చాయన్నమాట. ఇక్కడైతే మేము శాండ్విచ్ ఇవన్నీ తినేసాము. సో మమ్మీకి కూడా వెజ్ బిర్యానీ అవన్నీ ఆర్డర్ పెట్టామన్నమాట. చూడండి ఇక్కడ వెజ్ బిర్యానీ 2 టైప్స్ అయితే ఆర్డర్ పెట్టాము. సో వచ్చాక మేమైతే తినేసి పిల్లలకు తినిపించేసుకొని నెక్స్ట్ కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము. సో ఇక్కడ మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఫ్లవర్స్తో. సో మేము కూడా పిక్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి గైస్. సో అందుకే మేమైతే ఫుడ్ తినేసి వెంటనే ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోవాలి కాబట్టిగా మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి మేమైతే చూస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే పిక్స్ అయితే దిగామన్నమాట. సో పిల్లల్ని కూడా తీసాను, నేను కూడా తీసుకున్నాను, మమ్మీ కూడా దిగిందనమాట. ఇక్కడ ముందు ఇది అయితే ముందనమాట. చాలా బాగుంది, మమ్మీ నేను పిక్ దిగాము. సో ఇదైతే కూడా రెస్టారెంట్ అనమాట, ఫ్రంట్ సైడ్ అండి. చూడండి ఎంత బాగుందో, పునీత్ రాజ్కుమార్ గారి విగ్రహం అనమాట. చాలా బాగుంటుంది అండి, వ్యూ చూడడానికి బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ నుంచి అయితే సో మేమైతే లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం గైస్. సో ఇదైతే మేము నెక్స్ట్ అయితే బెంగళూరులో పార్క్స్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. మేము ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా పార్క్స్ కంపల్సరీగా వెళ్తాము, గార్డెన్స్ పార్క్ కానీ, ఎందుకంటే కొంచెం నేచర్లో తిరిగితే బాగుంటుంది. సో నాకు కూడా నచ్చుతుంది, పిల్లలు కూడా ఆడుకుంటారు అని చెప్పేసి మేమైతే నెక్స్ట్ ఇక్కడికి పార్క్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అదే క్లిప్స్ అయితే తీసాను నేను, అక్కడక్కడ తీసాను అనమాట క్లిప్స్. సో ఇక్కడైతే మనకి ముందు సైడ్ వెళ్తే సెంట్రల్ స్టేట్ లైబ్రరీ అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసేసుకొని కొంచెం లైబ్రరీ సైడ్ వెళ్ళేసి కొంచెం అలా వాక్ చేసేసి అయితే మేము వచ్చాము. సో అక్కడైతే నేను వీడియో ఏం తీయలేదు, నార్మల్గా దూరం నుంచి మొన్న లైబ్రరీ బ్లాగ్ అయితే ఒకటి పెట్టాను కదా, స్టేట్ లైబ్రరీ బెంగళూరు అని, అది మాత్రం తీసాను అంతే, లోపల ఏం తీయకూడదు అనమాట వీడియోస్. సో ఇక్కడైతే పార్క్ అనమాట, బొటానికల్ పార్క్ లాగా ఉంటుంది. సో పిల్లలకు ఆడుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో మేము ఆల్మోస్ట్ ఈ టైం అయితే 4:30 అలా అవుతుంది. సో పార్క్ 6కి అలా క్లోజ్ అవుతుంది అనమాట. సో మేమైతే అసలు చాలా లాంగ్ అనమాట ఈ పార్క్కి నడవడం, చాలా లాంగ్. పిల్లలు కూడా మేము నడవలేమమ్మా అది ఇది అని చెప్పేసి అయితే ఏడుస్తుంటే కూడా ఎత్తుకొని అయితే మేము వెళ్తున్నాము. సో నేను అలా బయట నుంచి పార్క్ లోపల ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో ఇదంతా కూడా వాకింగే చేస్తారనమాట ఇక్కడ బెంగళూరులో చాలా. చూడండి పార్క్ అయితే మనకి బెంగళూరులో అడుగడుగున పార్క్ ఉంటుంది గైస్. చాలా పార్క్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అందరు వాకింగ్ చేయడానికి ఇష్టపడతారనమాట. సో ఇదైతే నేనైతే పార్క్కి బయట ఉండి లోపల ఎలా ఉంది అని చెప్పేసి నేనైతే అలా తీశాను. తర్వాత నెక్స్ట్ అయితే పిల్లల్ని అయితే అక్కడ ఆడిపించాము. సో అదైతే నేను వీడియో షూట్ చేయలేదు. సో ఆడిపించిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. వచ్చేసి మళ్ళీ వేరే పార్క్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అలా మేము ఒక 2-3 పార్క్స్ అయితే చూసాము, బొటానికల్ గార్డెన్స్ అనమాట. సో చూసేసి మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దామనేసి మేమైతే ఒక్కొక్కటి అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే బెంగళూరులో నేచరు పార్కులో అయితే భలే కనపడుతుంది గైస్. సో చూడండి, వెరైటీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో అసలు బాగా ఉంటుందన్నమాట. సో క్లౌడీ వెదర్లో అయితే మాత్రం అసలు వాకింగ్ సూపర్గా ఉంటుంది ఇలాంటి ఏరియాలో, నాకైతే బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే ఇదైతే మనకి మేము పార్క్ అయితే కవర్ చేసుకున్నాక బయటకైతే వచ్చాము. ఇదైతే చర్చ్ అనమాట, బెంగళూరులో ఫేమస్ చర్చ్ అనమాట. సో అలా బెంగళూరులో అయితే పార్క్స్ అన్ని కొంచెం తిరిగేసి పిల్లల్ని ఆడిపించాము గైస్. సో ఇక్కడైతే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, ఇందాక నేను చెప్పాను కదా క్లౌడీగా ఉందని. సో మేము జర్నీలోనే ఉన్నాము, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడండి వర్షంలో కూడా బెంగళూరు సిటీ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది వర్షంలో. సో చూడండి మేము అయినా కూడా వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే విధాన సౌదాకి వెళ్దామనేసి మేమైతే అనుకున్నాము, మీకు చూపిద్దామని చెప్పేసి. సో నేను అది బ్లాగ్ కూడా సెపరేట్గా విధాన సౌదా కర్ణాటక అసెంబ్లీ అని సో నేను కర్ణాటక అసెంబ్లీ విధాన సౌదా అని చెప్పేసి సెపరేట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను గైస్. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే చూడండి. సో ఇక్కడైతే మేమైతే ఫోనిక్స్ మాల్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడున్న ప్లేస్కి ఫోనిక్స్ మాల్కి 1 అవర్ జర్నీ అనమాట. 8 o'clockకి అలా మేము ఫోనిక్స్ మాల్కి రీచ్ అయ్యాము. సో మేము నైట్ ఇంకా మేమున్న రిసార్ట్ జ్యోతిదార్ రిసార్ట్కి 1 o'clockకి 2 o'clockకి ఇలా వెళ్ళిపోయామన్నమాట. అంటే ఫోనిక్స్ మాల్కి ప్లస్ మేమున్న రిసార్ట్ జ్యోతిదార్ రిసార్ట్కి దగ్గర డిస్టెన్సే అనమాట, కొంచెమే దూరం ఉంటుంది. సో మేమైతే 1 వరకు ఫోనిక్స్ మాల్లోనే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫోనిక్స్ మాల్ చాలా పెద్దదండి బెంగళూరులో, ప్లస్ ఫేమస్ మాల్ అనమాట. సో మేము ఎప్పుడొచ్చినా కూడా కంపల్సరీగా ఫోనిక్స్ మాల్లోకి ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే. సో నాకైతే చాలా ఇష్టం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ వీడియోస్. మనకి ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను.
సో మీరు కూడా చూడండి పెట్టిన ప్రతి వీడియో గైస్. సో చూస్తున్నారు కదా జర్నీ, నేను కావాలని ఫోనిక్స్ మాల్కి వెళ్ళి జర్నీ కవర్ చేద్దామని చెప్పేసి మీకోసం అయితే నేను జర్నీ అయితే కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి వెదర్ అయితే బాగుంటుంది గైస్. సిటీలో నైట్ టైము రెయినీ టైంలో తిరగడం నాకు చాలా ఇష్టము. సో నాకైతే చాలా నచ్చుతుంది. సో బాగుంటుంది. ప్లస్ చూడండి రష్ కూడా ఎక్కువగానే ఉంది గైస్. సో ఇక్కడ మనం ఇంకా ఫోనిక్స్ మాల్కి వచ్చినట్టే. నెక్స్ట్ నేనైతే ఫోనిక్స్ మాల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి మీరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా రష్ ఎంతగా ఉందో. సో ఇక్కడైతే మనకి ఒకటి లయన్ అనేది ఉంటుంది అట్రాక్టివ్గా, నాకైతే చాలా నచ్చింది. ఆ లయన్ కూడా తీసాను చూడండి. సో ఇది ఈ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.